ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ద ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నేను రాగి పిండితో తోప చేస్తున్నానండి. మన పూర్వీకులు పెద్దలు ఎక్కువగా ఇష్టపడి రోజు తినే ఒక ఆరోగ్యకరమైన మంచి ఫుడ్ ఇది. ముఖ్యంగా తోపను అన్నం మరియు రాగి పిండితో కలిపి చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏమీ కలపకుండా కేవలం రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ నేను అన్నం మరియు రాగి పిండి కలిపి చేస్తున్నానండి. ఎందుకంటే కేవలం రాగి పిండితో చేసే తోప బాగా మెత్తగా ఉండి నోట్లో పంటి కింద అంటుకునేటట్టు ఉంటుంది. అలా కాకుండా అన్నం మరియు రాగి పిండితో చేసే తోప కొంత బెటర్‌గా అనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం వీటికి కావాల్సిన ముఖ్యమైన సామాగ్రి ఏటో చూద్దాం ఇప్పుడు. వీటికి ముఖ్యంగా మనకు కావాల్సినవి బియ్యం, రాగి పిండి, కొద్దిగా నీరు. అంతేనండి. నేను ఒక కప్పుతో బియ్యం తీసుకున్నానండి. నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఇవి సెమీ బ్రౌన్ రైస్. అదే కప్పుతో రాగి పిండి ఒక కప్పు తీసుకున్నాను. అంటే సోడిపిండి. రాగి పిండి అన్నా, సోడిపిండి అన్నా ఒకటే. దాంతో పాటు 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించి ఓకే. తపేలా వేడెక్కిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఈ 2 గ్లాసుల నీళ్లు కూడాను బాగా వేడెక్కాలండి. ఓకే. ఈ నీళ్లు మనం బియ్యం ఉడకడానికి మాత్రమే. ఒక కప్పు బియ్యంకి 2 గ్లాసుల నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి బియ్యాన్ని కూడా బాగా కడుక్కుందామండి. ఒకసారి బియ్యం కడిగితే సరిపోతుంది. ఇప్పుడు బాగా మరిగిన నీటిలో ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఓకే. రైట్. అలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి మనం. హ్మ్. అన్నం ఉడికిన తర్వాత కొద్దిగా నీరు ఉన్నప్పుడే మనం రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. అలా కలుపుతూనే ఉండాలి. లేదంటే పిండి సరిగ్గా కలవక పిండి ఉండలు ఏర్పడుతుంటాయి. మొత్తం అన్నం మరియు రాగి పిండి పూర్తిగా కలిసేలా కలుపుతూనే ఉండాలి. మీ స్టవ్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి నెమ్మదిగా మొత్తం కలిసేలా కలుపుతుండాలి. ఎక్కడ కూడా పిండి అంటే పొడి పిండి లేకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే తినడానికి అంత టేస్ట్ అనిపించదు. చూసారు కదండీ! ఇలా మొత్తం కలిసిపోవాలి. అన్నం మరియు రాగి పిండి శుభ్రంగా నీట్‌గా కలిసిపోవాలనమాట. ఎక్కడ కూడా పిండిగా ఉండకూడదు. పిండిగా ఉంటే బాగోదు. ఓకేనండి. ఇప్పుడు రాగి తోప రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉండలుగా చేసుకుందాం. రైట్. ఇది కొద్దిగా నెమ్మదిగా చల్లబడిన తర్వాత చిన్న ఒక మీడియం సైజ్ ఉండలుగా మనం చేసుకోవాలి. అందుకు మీరు నెయ్యి కొద్దిగా చేతిలోకి తీసుకోండి. నెయ్యి ఎందుకంటే కేవలం మనకి ఉండలు రౌండ్‌గా, మృదువుగా రావడం కోసం మాత్రమేనండి. నెయ్యి వాసనను చాలామంది ఇష్టపడరు. కేవలం చేతికి మాత్రమే రాసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇందులో కలపాల్సిన అవసరం లేదు. లేదంటే కొద్దిగా ఆయిల్ తీసుకున్నా సరిపోతుందనమాట. ఇది ఉండలుగా రావడం కోసమే తప్ప తప్పనిసరి అయితే కాదు. ఇలా చేతిలోకి నెయ్యి గాని, ఆయిల్ గాని తీసుకొని ఇప్పుడు ఇలా రౌండ్‌గా ఉండలుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం కోరుకున్న రాగి తోప రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు నచ్చిన ఒక మంచి కర్రీతో లాగించేయడమే. చూసారు కదండీ!
ఎలా ఉందో తోప. అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో మటన్ కర్రీ మరియు రాగి తోప చేస్తున్నాను. అందులో వీటి కాంబినేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.